Hi Tsat viewers, welcome to Marathon program. Today's subject based on physical geography and topics universe, sun, planets and earth. So మనం ప్రీవియస్ గా ఫిజికల్ జియోగ్రఫీ పైన ఇదే టాపిక్ పైన కొన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేయడం జరిగింది. దానికి ఒక కంటిన్యూషన్ పార్ట్ ఇది. సో ఫిజికల్ జియోగ్రఫీ అందులో యూనివర్స్, సన్, ప్లానెట్స్, ఎర్త్ సంబంధించిన పార్ట్ 2 MCQ బిట్స్ మనం సాల్వ్ చేస్తున్నాం. సో టుడే ఫస్ట్ క్వశ్చన్, విచ్ ప్లానెట్ ఈస్ కాల్డ్ ఈవినింగ్ స్టార్? ఆప్షన్ ఏ మార్స్, ఆప్షన్ బి జూపిటర్, ఆప్షన్ సి వీనస్, ఆప్షన్ డి సాటర్న్. సో ఏ ప్లానెట్స్ని ఈవినింగ్ స్టార్ అని పిలువబడుతుందంటే వీనస్ అండి. ఎందుకంటే because it trails the sun in the sky and brightens into view immediately after the sunset, and when the sky is dark enough, ante when Venus is at its brightest, it appears visible merely minutes after the sun has set. So option C anedi correct. So evening star ante Venus. Next question, the earth distance become minimum from the sun 3rd January, 4th July, 22nd March, 21st September. అయితే ఎర్త్కి సన్కి మధ్యలో డిస్టెన్స్ అనేది మినిమం ఎప్పుడు అంటే ఇది చాలా ఇంపార్టెంట్ అంటే తరచుగా అడుగుతుంటారు. సో డిస్టెన్స్ ఎర్త్ డిస్టెన్స్ బికమ్ మినిమం ఫ్రమ్ ద సన్ ఎప్పుడు అంటే 3rd January. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్. సో ద ఎర్త్ షోస్ మినిమం డిస్టెన్స్ ఫ్రమ్ ద సన్ ఆన్ 3rd January. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ప్లానెట్ ఈస్ సరౌండెడ్ బై రింగ్? సాటర్న్, మార్స్, వీనస్, ఎర్త్. సో ఏ ప్లానెట్ సరౌండ్ మొత్తం రింగ్ ఉంటుందని అనేది మనకు ఇవ్వడం జరిగింది. అయితే ఏ ప్లానెట్ అంటే సాటర్న్ అండి. ఆప్షన్ ఏ. సో సాటర్న్ ఈజ్ సరౌండెడ్ బై రింగ్. సాటర్న్ హ్యాస్ రింగ్ అరౌండ్ ఇట్ బికాస్ it believed to be very big and has lots of moons. Lots of moons అంటే దీని ఒక మీనింగ్ ఏంటంటే it has a strong pull of gravity. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో అనదర్ మేజర్ రీజన్ ఏంటంటే ఆస్టరాయిడ్ ఫ్లయింగ్ ఇంటూ ఇట్స్ ఆర్బిట్ అండ్ ద రింగ్స్ ఆర్ నాట్ సాలిడ్. సో రింగ్స్ అనేది సాలిడ్గా ఉండదు, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్, లూనార్ ఎక్లిప్స్ అక్కర్స్. సో లూనార్ ఎక్లిప్స్ అనేది ఎప్పుడు అవుతుంది అంటే లూనార్ ఎక్లిప్స్ అక్కర్స్ అంటే మూన్స్ లైస్ బిట్వీన్ ఎర్త్ అండ్ సన్. అంటే ఎర్త్ సన్ మధ్యలో మూన్ వచ్చినప్పుడు ఫస్ట్ ఆప్షన్ ఇచ్చారు. అండ్ ఆప్షన్ బి, వెన్ ఎర్త్ లైస్ బిట్వీన్ సన్ అండ్ మూన్. అంటే సన్ మరియు మూన్ మధ్యలో ఎర్త్న. థర్డ్ వన్, వెన్ సన్ లైస్ బిట్వీన్ ఎర్త్ అండ్ మూన్. సన్ లైస్ బిట్వీన్ ఎర్త్ అండ్ మూన్. సో ఈ 3 విధంగా మనకి ఇవ్వడం జరిగింది అండ్ నన్ ఆఫ్ దిస్. సో లూనార్ ఎక్లిప్స్ ఎప్పుడు వస్తుందంటే ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఇన్ లూనార్ ఎక్లిప్స్ ఎర్త్ కమ్స్ బిట్వీన్ సన్ అండ్ మూన్. సో ఎర్త్ కమ్స్ బిట్వీన్ సన్ అండ్ మూన్. సో ఆప్షన్ బి ఇది చాలా ఇంపార్టెంట్. సోలార్ ఎక్లిప్స్ ఎలానో లూనార్ ఎక్లిప్స్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి. సో లూనార్ ఎక్లిప్స్ అక్కర్స్ వెన్ ఎర్త్ లైస్ బిట్వీన్ సన్ అండ్ మూన్. నెక్స్ట్ క్వశ్చన్, బై హౌ మచ్ డిగ్రీ ద ఎర్త్ ఈజ్ ఇంక్లైన్డ్ ఆన్ ఇట్స్ ఓన్ యాక్సిస్? ఆప్షన్ ఏ 23.5 degrees, ఆప్షన్ బి 66.5 degrees, ఆప్షన్ సి 24.5 degrees, ఆప్షన్ డి 69.5 degrees. సో హౌ మచ్ డిగ్రీ ఎర్త్ ఇంక్లైన్డ్ అడిగారు. ఇప్పుడు ఇది ఎర్త్ ఉందండి అంటే ఇది యాక్సిస్ అంటే ఎంతవరకు ఇంక్లైన్డ్ ఉంది, ఇది ఇంక్లైన్డ్. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బిట్. సో ఎర్త్ ఈజ్ ఇంక్లైన్డ్ బై 23.5 degrees. 23.5 degrees ఆన్ ఇట్స్ యాక్సిస్. ఇది యాక్సిస్ అనుకోండి, ఇది యాక్సిస్, ఎర్త్ యాక్సిస్. సో ఎంత అంటే 23.5 degrees. సో 23.5 degrees. సో ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్, ద ప్లానెట్ ప్లూటో హ్యాస్ బీన్ అబాండెంట్ ఫ్రమ్ ద గ్రూప్ ఆఫ్ కన్వెన్షనల్ ప్లానెట్ అండ్ కెప్ట్ ఇన్ ద గ్రూప్ ఆఫ్ డ్వార్ఫ్ ప్లానెట్ బై ఎ సమ్మిట్ హెల్డ్ ఇన్ ప్యారిస్, లండన్, జెనీవా, ప్రాగ్. అయితే ఏదైతే ఈ ప్లానెట్ ప్లూటో ఉందో అబాండెంట్ ఫ్రమ్ ద గ్రూప్ ఆఫ్ కన్వెన్షన్ ప్లానెట్ నుంచి దీన్ని గ్రూప్ ఆఫ్ డ్వార్ఫ్ ప్లానెట్లో
దీన్ని కెప్ట్ చేయడం జరిగింది. అయితే ఈ సమ్మిట్ అనేది ఎక్కడ జరిగింది అనేది మనకు ఇవ్వడం జరిగింది. అయితే ఎక్కడ అంటే ఇది ప్రాగ్యూ. సో ఇది చాలా ఇంపార్టెంట్, మనకు తరచుగా అడుగుతుంటారు. ఎందుకంటే ప్లానెట్ ప్లూటో హ్యాస్ బీన్ డిక్లేర్డ్ యాజ్ ఏ డ్వార్ఫ్ ప్లానెట్. సో ఇప్పుడు ప్లానెట్ ప్లూటో అనేది డ్వార్ఫ్ ప్లానెట్ అండి, ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ సమ్మిట్ అనేది ఎక్కడ జరిగిందంటే ప్రాగ్యూ. ఏ ఇయర్లో అంటే 2006. సో ఇన్ ఆగస్ట్ 2006 ఇంటర్నేషనల్ ఆస్ట్రానమికల్ యూనియన్ డౌన్గ్రేడెడ్ ద స్టేటస్ ఆఫ్ ప్లూటో టు దట్ ఆఫ్ డ్వార్ఫ్ ప్లానెట్. ఏ విధంగా అంటే డ్వార్ఫ్ ప్లానెట్ అని. సో ఇది మీరు ఖచ్చితంగా ఇంపార్టెంట్, మనకు ఇయర్ అడుగుతుంటారు. యాక్చువల్గా ఇంటర్నేషనల్ ఆస్ట్రానమికల్ యూనియన్ ప్లానెట్ ప్లూటోని డ్వార్ఫ్ ప్లానెట్గా ఎప్పుడు చేశారంటే 2006. అయితే దిస్ మీన్ దట్ ఫ్రమ్ నౌ and only the rocky worlds of the inner solar system and the gas giant of the outer system will be designated as planets. So option D అనేది correct ఈ question కి. Next question, which of the following elements occur the most abundantly in our universe? అంటే ఏ ఎలిమెంట్ మోస్ట్ అబౌండెంట్లీ ఈ యూనివర్స్లో ఉంటుందని మనకి అడిగారు. హైడ్రోజన్నా, ఆక్సిజన్నా, నైట్రోజన్నా, హీలియం. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బిట్. సో ఏ ఎలిమెంట్ ఏంటంటే హైడ్రోజన్. సో ఆప్షన్ ఏ. సో హైడ్రోజన్ ఎలిమెంట్ అకర్స్ ద మోస్ట్ అబౌండెంట్లీ ఇన్ అవర్ యూనివర్స్. నెక్స్ట్ క్వశ్చన్, 2 planets which have no satellite. అంటే 2 గ్రహాలకైతే శాటిలైట్ అనేది లేవు, అంటే నో శాటిలైట్స్. ఎర్త్ అండ్ యురేనస్, మెర్క్యూరీ అండ్ వీనస్, మెర్క్యూరీ అండ్ మార్స్, వీనస్ అండ్ మార్స్. సో ఈ 4 దాంట్లో దేనికి లేదంటే మెర్క్యూరీ మరియు వీనస్కి 2 దానికి శాటిలైట్స్ అనేది లేవు, కాబట్టి ఆప్షన్ బి ఇది కూడా ఇంపార్టెంట్. సో ఎంవి గుర్తుపెట్టుకోండి, ఈ 2 దానికి ఏంటంటే నో శాటిలైట్. నెక్స్ట్ క్వశ్చన్, ది ఆస్ట్రోనాట్ లుక్స్ ద స్కై ఇన్ ద స్పేస్ బ్లూ, బ్లాక్, రెడ్, వైట్. సో ఆస్ట్రోనాట్స్ ఏంటంటే లుక్స్ ద స్కై ఇన్ ద స్పేస్ ఏంటంటే బ్లూగా కనిపిస్తారు, లేదా రెడ్గా, లేకపోతే బ్లాకా, వైటా. సో స్కై లుక్స్ బ్లాక్ ఫ్రమ్ ద స్పేస్. స్కై లుక్స్ బ్లాక్ ఫ్రమ్ ద స్పేస్, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి, అంటే ఆప్షన్ బి. సో ఆస్ట్రోనాట్ లుక్స్ ద స్కై ఇన్ ద స్పేస్ బ్లాక్. సో ద స్కై లుక్స్ బ్లాక్ ఫ్రమ్ ద స్పేస్. ఇన్ ఏ స్పేస్ sunlight or any kind of starlight does not have anything from which to bounce off. అంటే ఆప్షన్ బి అనేది కరెక్ట్. ఇది చాలా ఇంపార్టెంట్, చాలామంది బ్లూ అనుకుంటారు, బ్లూ కాదండి, బ్లాక్. నెక్స్ట్ క్వశ్చన్, ద బ్లాక్ పార్ట్ ఆఫ్ ద మూన్ ఈజ్ ఆల్వేస్ calm and dark, which is called sea of tranquility, ocean of storms, area of storms, none of this. So black part of the moon is always calm and dark. దీని ఏమంటారని మనకు అడిగారు. అయితే బ్లాక్ పార్ట్ ఆఫ్ ద మూన్ ఈజ్ కాల్డ్ అంటే సీ ఆఫ్ ట్రాంక్విలిటీ అంటారని, ఇది చాలా ఇంపార్టెంట్ బిట్. ఇది కూడా సీ ఆఫ్ ట్రాంక్విలిటీ అనేది ఇస్ నాట్ అన్ యాక్చువల్ సీ అండి, బట్ రాదర్ ద పాయింట్ ఎట్ విచ్ అపోలో 11 ఏదైతే ఉందో ఫస్ట్ ల్యాండెడ్ ఆన్ వెన్ ఇట్ రీచ్డ్ ద moon. So it is a lunar mare which mainly consists of basalt rock. ఏ రాక్ అండి? basalt rock, and is located on the Tranquilities basin which is on the moon. So the mare has a tint which is slightly blue in color and stand out from the rest of the moon. So black part of the moon is always calm and dark, is called sea of tranquility. So option A. Next question, what is the most accurate description of the shape of the earth? Option A circle, option B a sphere, option A geoid, option D an oblate sphere. Most accurate description of shape of earth అంటే ఎర్త్ యొక్క షేప్ అనేది అక్యురేట్గా డిస్క్రిప్షన్ అనేది మనకు 4 విధంగా ఇవ్వడం జరిగింది. ఆప్షన్ సి అండి, ఇది చాలా ఇంపార్టెంట్. సో సారీ, మనకు అడిగింది ఏమిటి, మోస్ట్ అక్యురేట్ అడిగారు. సో మోస్ట్ అక్యురేట్
డిస్క్రిప్షన్ ఆఫ్ షేప్ ఆఫ్ ద ఎర్త్ అనేది అడిగారు కాబట్టి ఆప్షన్ డి, అన్ ఆబ్లేట్ స్పియర్. నెక్స్ట్ క్వశ్చన్, వెన్ ద ఎర్త్ ఈజ్ ఎట్ ఇట్స్ maximum distance from the sun, it is said to be in aphelion, perihelion, apogee, perigee. వెన్ ఎర్త్ ఈజ్ మ్యాక్సిమం డిస్టెన్స్, మీకు ఇందాక మనం ఏం నేర్చుకున్నామంటే సన్కి ఎర్త్కి మినిమం డిస్టెన్స్ అనేది ఏ రోజు వస్తుందంటే 3rd జనవరి అని నేర్చుకున్నాం. అయితే ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఎర్త్కి సన్కి మ్యాక్సిమం డిస్టెన్స్ని, సో మ్యాక్సిమం డిస్టెన్స్ ఫ్రమ్ సన్ ఇట్ ఈస్ సైడ్ టు బి ఏమని అంటారంటే మనం 4 ఆప్షన్ ఇచ్చారు. సో 4 ఆప్షన్ ఏంటంటే అపిహిలియన్, మ్యాక్సిమం ఉన్నప్పుడు ఎపిహిలియన్, మినిమం ఉన్నప్పుడు ఏంటంటే పెరిహిలియన్. పెరిహిలియన్ అంటే 3rd జనవరి అప్పుడు పెరిహిలియన్. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలని మీకు డీటెయిల్గా చెప్పాను. సో ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ప్రైమరీ కాజ్ ఆఫ్ ద డే అండ్ నైట్? సో ప్రైమరీ కాజ్ ఆఫ్ డే మరియు నైట్కి సంబంధించి మనకు అడిగారు. ఎర్త్ ఎక్కువ యాన్యువల్ మోషనా, లేకపోతే ఎర్త్ రొటేషన్ ఆట్ ఇట్స్ యాక్సిసా? ఆప్షన్ సి, ఇంక్లినేషన్ ఆఫ్ ద ఎర్త్ యాక్సిస్ అండ్ ఇట్స్ రొటేషన్. ఆప్షన్ డి, ఇంక్లినేషన్ ఆఫ్ ద ఎర్త్ యాక్సిస్ అండ్ ఇట్స్ రివాల్యూషన్. సో మనకు డే అండ్ నైట్ ఎందుకు అంటే అసలు ప్రైమరీ కాజ్ ఏమిటి? ఇప్పుడు పగలు చీకటి దానికి సంబంధించింది. అయితే మెయిన్ రీజన్ ఏంటంటే ఎర్త్ యొక్క రొటేషన్ ఆన్ ఇట్స్ యాక్సిస్ అండి. ఆప్షన్ బి. ఎందుకంటే ఇప్పుడు మనకి ఇక్కడ మార్నింగ్ అయితే ఇప్పుడు మీకు ఆల్రెడీ చెప్పాను ఎర్త్ అనేది వెస్ట్ నుంచి ఈస్ట్ రొటేట్ అవుతుందని. అయితే వెస్ట్ నుంచి ఈస్ట్ కదా, ఇక్కడ మనం వెస్టర్న్ అంటే వెస్టర్న్ సైడ్ మనం ఉన్నాం మనం. అయితే మన ఇండియాలో ఇక్కడ మనకు మార్నింగ్ అయితే ఇక్కడ ఈవినింగ్ ఆర్ నైట్ అవ్వచ్చు ఇటు అమెరికాలో. సో ఎందుకంటే ఎర్త్ రొటేషన్ ఆన్ ఇట్స్ యాక్సిస్ దానివల్ల మనకు ప్రైమరీ కాజ్ ఆఫ్ డే అండ్ నైట్ అని మీకు డీటెయిల్గా చెప్తున్నాను. సో ఆప్షన్ బి. అందుకే ఇప్పుడు మనకు డే అయితే అమెరికాలో నైట్ అవ్వడం జరుగుతుంది. సో ఇలా డిఫరెన్స్ అనేది ఎందుకు ప్రైమరీ కాజ్ ఏంటంటే ఎర్త్ యొక్క రొటేషన్ అనేది. సో ఎర్త్ రొటేషన్ ఆన్ ఇట్స్ యాక్సిస్ వల్లనే మనకు డే అండ్ నైట్ అని ప్రైమరీ కాజ్. సో ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ కాజెస్ ద చేంజ్ ఆఫ్ సీజన్? సో ఇందాకే ఏమో మనం రాత్రి పగలు దాని గురించి నేర్చుకున్నాము. ఇక్కడ ఏంటంటే అసలు సీజన్ యొక్క చేంజెస్ ఏంటంటే వర్షాకాలము అంటే సమ్మరు, వింటరు అంటే రీజన్ దానికి చేంజెస్ యొక్క అంటే ఈ సీజన్ చేంజెస్ యొక్క రీజన్ ఏమిటని అడిగారు. సో వాట్ కాజ్ ద చేంజ్ ఆఫ్ సీజన్? ఎగ్జాంపుల్ సమ్మర్, వింటర్ సంబంధించింది. అయితే ఎర్త్ రొటేషన్ అండ్ రివాల్యూషన్ సంబంధించిందా, లేకపోతే ఎర్త్ రివాల్యూషనా, లేకపోతే ఎర్త్ రివాల్యూషన్ అండ్ ఇంక్లినేషన్ ఆన్ ఇట్స్ యాక్సిసా, లేకపోతే ఎర్త్ రొటేషన్ అండ్ ఇంక్లినేషన్ ఆఫ్ ఇట్స్ యాక్సిస్? సో ఆప్షన్ సి అండి. ఎందుకంటే ఎర్త్ రివాల్వేషన్ మరియు ఇంక్లినేషన్ ఆఫ్ ఇట్స్ యాక్సిస్. సో ఇందాక మనం 23.5 degrees ఇంక్లినేషన్ చెప్పాను కదా. అయితే దాంతోపాటు ఎర్త్ రివాల్యూషన్ అంటే భూమి సూర్యుడి చుట్టూ ఏ విధంగా అయితే తిరుగుతుందో అంటే 365 days తిరుగుతుంది. సో ఈ 365 daysలో సీజనల్ చేంజెస్ అనేది అంటే సీజన్ అనేది చేంజెస్ అవుతుండే. సో ఇదొక రీజన్. సో ఎర్త్ రివాల్యూషన్ మరియు ఇంక్లినేషన్ ఆఫ్ ఇట్స్ యాక్సిస్. సో ద రివాల్యూషన్ ఆఫ్ ద ఎర్త్ అరౌండ్ ద సన్ అలోన్ ఈజ్ నాట్ ఎనఫ్ ఫర్ చేంజ్ ఆఫ్ రీజన్. అంటే ఒకటి భూమి సూర్యుడి చుట్టూ తిరుగుతుంది కాండి. సో అదొక్కటే రీజన్, ప్రైమరీ రీజన్ ఏం కాదు. ఇంకోటి ఏంటంటే ఇంక్లినేషన్ ఆఫ్ ఇట్స్ యాక్సిస్ కూడా. సో రివాల్యూషన్ ఆఫ్ ద ఎర్త్ అరౌండ్ ద సన్ అలోన్ ఈజ్ నాట్ ఎనఫ్ ఫర్ ద చేంజ్ ఆఫ్ సీజన్. సో హ్యాడ్ ద యాక్సిస్ ఏదైతే నేను చెప్పాను మీకు యాక్సిస్ ఆఫ్ ద ఎర్త్ బీన్ వర్టికల్, ద సన్ వుడ్ హ్యావ్ బీన్ వర్టికల్ ఎట్ ద సేమ్ లాటిట్యూడ్ త్రూ అవుట్ ద ఇయర్. సో దేర్ఫోర్ the revolution of the earth and its inclination both are necessary for the change of season. అంటే ఆప్షన్ సి అనేది మీకు అర్థమై ఉండాలి. చేంజ్ ఆఫ్ సీజన్ అంటే కాజ్ ఏమిటని అడిగితే. సో నెక్స్ట్ క్వశ్చన్, ఆన్ విచ్ ప్లానెట్ వుడ్ వన్ విట్నెస్ సన్రైజ్ ఇన్ ద వెస్ట్? సో ఆన్ విచ్ ప్లానెట్ వుడ్ వన్ విట్నెస్ సన్ రైజ్ ఇన్ ద వెస్ట్? సో సన్ రైజ్ అనేది ఇప్పుడు మనం ఎర్త్ అనేది ఈస్ట్ కదండి. సో ఇక్కడ ఏంటంటే సన్ రైజ్ ఇన్ ద వెస్ట్లో అనమాట. అది ప్లానెట్ ఏమిటి అనేది మనకు అడిగారు. సో 4 ఆప్షన్లో మనం చూస్తే ఏ ప్లానెట్ అంటే వీనస్ అండి. ఇది ఇంపార్టెంట్. సో డైరెక్షన్ ఆఫ్ ద సన్ రైజ్ డిపెండ్స్ అపాన్ ద డైరెక్షన్ ఆఫ్ ద రొటేషన్ ఆఫ్ ద
experience sunrise in the east and vice versa. So Venus rotates on its axis from the east to west and thus experience sunrise అనేది వెస్ట్ అండి. ఈస్ట్ నుంచి వెస్ట్ ఏమో వీనస్ ప్లానెట్ అనేది రొటేట్ అవుతుంది. బట్ ఇక్కడ ఏమి ఇచ్చారు మనకు ఇంకోటి ఏంటంటే సన్ రైజ్ అనేది ఎక్స్పీరియన్స్ అనేది వెస్ట్. సో ఆప్షన్ బి ఇది కూడా ఇంపార్టెంట్ బిట్. నెక్స్ట్ క్వశ్చన్, ది లాటిట్యూడ్ ఈస్ ద యాంగులర్ డిస్టెన్స్ ఆఫ్ ఎ పాయింట్ ఆన్ ద ఎర్త్ సర్ఫేస్ విత్ రెస్పెక్ట్ టు ఈక్వేటర్, ప్రైమ్ మెరిడియన్, పోల్ స్టార్, ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్. సో లాటిట్యూడ్ ఇది ఈక్వేటర్ అండి, ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్, ట్రోపిక్ ఆఫ్ క్యాప్రికన్ ఇది పోల్. అయితే ఈ లాటిట్యూడ్ అనేది ఇస్ యాంగులర్ డిస్టెన్స్ ఆఫ్ ఏ పాయింట్ ఆన్ ఎర్త్ సర్ఫేస్ విత్ రెస్పెక్ట్ టు దేని నుంచి ఈక్వేటరు. సో ఈక్వేటర్ నుంచి అండి, ఇది ఈక్వేటర్, ఇక్కడ నుంచి ఇంత లాటిట్యూడ్ అని, ఇది లాటిట్యూడ్, ఇది ఈక్వేటర్ అని కదా, ఈక్వేటరు ఇది లాటిట్యూడ్. లాంగిట్యూడ్ అంటే ఇలా లాంగిట్యూడ్. సో లాంగిట్యూడ్ లాటిట్యూడ్ డిఫరెన్స్ కూడా మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. సో ఈ క్వశ్చన్కి ఆన్సరు ఏ. నెక్స్ట్ క్వశ్చన్, ది లాంగిట్యూడ్ ఆఫ్ ఎ ప్లేస్ ఈజ్ ఇట్స్ ఆప్షన్ ఏ యాంగులర్ డిస్టెన్స్ ఈస్ట్ ఆర్ వెస్ట్ ఆఫ్ ద ప్రైమ్ మెరిడియన్, ఆప్షన్ బి యాంగులర్ డిస్టెన్స్ నార్త్ ఆర్ సౌత్ ఆఫ్ ద ఈక్వేటర్, ఆప్షన్ సి యాంగులర్ డిస్టెన్స్ ఈస్ట్ ఆర్ వెస్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ డేట్ లైన్, ఆప్షన్ డి యాంగులర్ డిస్టెన్స్ విత్ రెస్పెక్ట్ టు ద పోల్ స్టార్. మనం అడిగింది లాంగిట్యూడ్, ఇందాక ఏమో లాటిట్యూడ్. అయితే ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఈక్వేటర్ కాబట్టి ఇది ఈక్వేటర్, ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్, ట్రోపిక్ ఆఫ్ క్యాప్రికన్, ఇక్కడేమో పోల్ ఉంటుంది. అయితే అదేవిధంగా ఇది లాటిట్యూడ్, ఇది లాటిట్యూడ్ ఇవి. అయితే లాంగిట్యూడ్ ఏంటంటే ఇవి లాంగిట్యూడ్ అండి. అయితే యాంగులర్ డిస్టెన్స్ ఈస్ట్ ఆర్ వెస్ట్ ఆఫ్ ద ప్రైమ్ మెరిడియన్ ఇచ్చారు, అండ్ యాంగులర్ డిస్టెన్స్ నార్త్ సౌత్ ఇచ్చారు ఆఫ్ ద ఈక్వేటర్, అంటే నార్త్ సౌత్, అండ్ యాంగులర్ డిస్టెన్స్ ఆఫ్ ఈస్ట్ వెస్ట్, ఈస్ట్ ఇది ఈస్ట్ ఇది వెస్ట్ ఆఫ్ ఇంటర్నేషనల్ డేట్ లైన్. సో యాంగులర్ డిస్టెన్స్ విత్ రెస్పెక్ట్ టు పోల్ స్టార్ ఇచ్చారు. సో ఈ 4 దాంట్లో దేనికి సంబంధించిందంటే లాంగిట్యూడ్ అనేది ఏ విధంగా మెజర్ చేస్తారంటే మెజర్డ్ ఇన్ డిగ్రీస్, డిగ్రీస్ టు ఈస్ట్ ఆర్ వెస్ట్ ఆఫ్ ద ప్రైమ్ మెరిడియన్, ప్రైమ్ మెరిడియన్. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్. సో యాంగులర్ డిస్టెన్స్ ఈస్ట్ ఆర్ వెస్ట్ ఆఫ్ ద ప్రైమ్ మెరిడియన్. సో ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్, ఆన్ విచ్ డేట్ ఈస్ ద ఎర్త్ ఇన్ పెరిహిలియన్, ఆప్షన్ ఏ June 21, ఆప్షన్ బి December 22, ఆప్షన్ సి June 3, ఆప్షన్ డి July 4. సో అపిహిలియన్ పెరిహిలియన్ అని మీకు డిఫరెన్స్ కూడా చెప్పాను. ఇక్కడ ఇప్పుడు పెరిహిలియన్ గురించి అండి. సో ఏ రోజు అంటే ఏ డేట్ రోజు పెరిహిలియన్ అనేది మనకు అడగడం జరిగింది. అయితే ఎర్త్ క్లోజెస్ట్ టు ద సన్ ని ఏమంటే పెరిహిలియన్ అంటారు. అయితే పెరిహిలియన్ ఎప్పుడు అంటే June 3, మీకు ఇందాకే చెప్పాను. సో ఎర్త్ ఈస్ క్లోజెస్ట్ టు ద సన్ ఆర్ ఎట్ ద పెరిహిలియన్ ఆన్ January 3 when it is winter in the northern hemisphere. So option C correct. Next question, the earth is in aphelion on అంటే ఇందాక ఏమో ఎర్త్ అనేది క్లోజెస్ట్ అంటే సన్కి ఎర్త్కి మధ్య డిస్టెన్స్ అనేది మినిమం. ఇక్కడ ఏమిటంటే ఎర్త్కి సన్కి మ్యాక్సిమం డిస్టెన్స్ అంటే ఎప్పుడు అంటే దాన్నే అపిహిలియన్ అంటారు. అది కూడా June 22, June 21, December 22, September 23, July 4. సో ఈ 4 దాంట్లో ఆప్షన్ ఎప్పుడు ఏంటంటే July 4 అండి. July 4 అప్పుడు ఎర్త్ ఈజ్ ఇన్ అపిహిలియన్ అంటే మ్యాక్సిమం డిస్టెన్స్. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. అంటే సమ్మర్ ఇన్ ద నార్థన్ హెమిస్ఫియర్. సో ఇది కూడా మనకు అడగవచ్చు. అదేవిధంగా పెరిహిలియన్ కనుక అయితే వింటర్ ఇన్ ద నార్థన్ హెమిస్ఫియర్,
అపిహీలియన్ ఏమో సమ్మర్ ఇన్ ద నార్థన్ హెమిస్ఫియర్. సో ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చన్. ద సన్ ఈజ్ వర్టికల్ ఓవర్ ద ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్ ఆన్ ఆప్షన్ ఏ మార్చ్ 21, ఆప్షన్ బి జూన్ 21, ఆప్షన్ సి సెప్టెంబర్ 23, ఆప్షన్ డి డిసెంబర్ 22. అయితే ఇది ఈక్వేటర్ అండి, ఇది ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్, ఇది ట్రోపిక్ ఆఫ్ క్యాప్రికన్. అయితే ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది మన భారతదేశంలో కొన్ని రాష్ట్రాల గుండా వెళ్తుందండి, ఇది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అయితే ఇది ఏదైతే ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్ ఉందో 23.5 degrees అని ఏదైతే ఈ ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్ ఉందో, అయితే సన్ రైజ్ అనేది అంటే సన్ ఈజ్ వర్టికల్ ఓవర్ ద ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్ అంటే కరెక్ట్గా వర్టికల్గా సన్ అది వర్టికల్గా ఉంటారండి. సో డేట్ ఎప్పుడు అంటే ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు అంటే జూన్ 21, అంటే ఆప్షన్ బి. సన్ ఈజ్ వర్టికల్ ఓవర్ ద ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్ ఆన్ జూన్ 21 ఆర్ దీని ఏమంటారంటే సమ్మర్ సోల్స్టైజ్. సో మీకు బిట్ రావచ్చు, సమ్మర్ సోల్స్టైజ్ అంటే జూన్ 21. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది కూడా. సో ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అబౌట్ ద ఆర్కిటిక్ అండ్ ది అంటార్టిక్ సర్కిల్? సో ఇదేమో ఇది సదర్న్ హెమిస్ఫియర్, ఇదేమో నార్థన్ హెమిస్ఫియర్, ఇది ఈక్వేటర్. ఓకే, సో ఇది నార్థన్ హెమిస్ఫియర్, ఇదేమో సదర్న్ హెమిస్ఫియర్. అయితే ఇక్కడేమో ఇదేమో ఆర్కిటిక్ సర్కిల్, ఇక్కడేమో అంటార్టిక్ సర్కిల్. అయితే మోస్ట్ ఇంపార్టెంట్ అబౌట్ ఆర్కిటిక్ అండ్ అంటార్టిక్ గురించి అడిగారు మనకు. అయితే ఆప్షన్ ఏమి ఇచ్చారు? విత్ ఇన్ దిస్ సర్కిల్ ఓన్లీ కెన్ ద డేస్ అండ్ నైట్స్ బి లాంగర్ దెన్ 24 hours. సో ఈ ఆర్కిటిక్ సర్కిల్ మరియు అంటార్టిక్ సర్కిల్ ఏంటంటే విత్ ఇన్ ఈ సర్కిల్లోనే ఓన్లీ కెన్ డేస్ మరియు నైట్స్ అనేది లాంగర్ దెన్ 24 hours కన్నా ఎక్కువగా, అంటే 24 hours కన్నా ఎక్కువ చీకటి మరియు 24 hours కన్నా ఎక్కువగా వెళ్తురు అనేది. సో డేస్ అండ్ నైట్స్ అనేది ఇచ్చారు ఆప్షన్ ఏ. బి ఏమి ఇచ్చారంటే ద డేస్ అండ్ నైట్స్ ఆర్ నెవర్ మోర్ దెన్ 24 hours. ఇక్కడేమో నెవర్ మోర్ దెన్ 24 hours ఇచ్చారు. అండ్ ఆప్షన్ సి ఏంటంటే ఈ రెండు ఏరియాస్ అనేది ఫ్రోజన్ కాంటినెంట్, అంటే మంచు ఐస్తో కప్పబడి ఉంటుందని. సో ఫ్రోజన్ కాంటినెంట్ ఇచ్చారు. అండ్ ఆప్షన్ డి ఏమో బోత్ రీజన్ ఆర్ అన్ఇన్హాబిటెడ్, ఇక్కడేమో అన్ఇన్హాబిటెడ్. సో మనం అంటార్టికాలో ఆర్కిటిక్లో ఇక్కడ మనకు కొన్ని మన భారతదేశం సంబంధించిన కొన్ని స్టేషన్ కూడా, కొన్ని రీసెర్చ్ స్టేషన్ కూడా ఉన్నాయి కాబట్టి సో ఇక్కడ ఏమి ఇచ్చారు? బోత్ రీజన్ అన్ఇన్హాబిటెడ్ ఇచ్చారు. సో ఇది ఈ టైప్ ఆఫ్ కూడా క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్. మనం అడిగిన క్వశ్చన్ ఏమిటి? మోస్ట్ ఇంపార్టెంట్ రెండు ఆర్కిటిక్ మరియు అంటార్టిక్ రెండు గురించి ఇచ్చారు కాబట్టి ఆప్షన్ ఏ. ఎందుకంటే విత్ ఇన్ దిస్ సర్కిల్ ఆర్కిటిక్ అండ్ అంటార్టిక్ సర్కిల్ ఓన్లీ కెన్ ద డేస్ అండ్ నైట్స్ బి లాంగర్ దెన్ 24 hours. అంటే 6 నెలలు చీకటి 6 నెలలు వెళ్తూనే ఉంటుందండి ఇక్కడ. సో చాలా వరకు ఎక్కువగా మనకు మోస్ట్ ఆఫ్ ద క్వశ్చన్ కూడా దీనిపైన కూడా రావడం జరుగుతుంది. సో ఆప్షన్ ఏ. సో బోత్ రీజన్ అన్ఇన్హాబిటెడ్ కాదండి, ఒక రీజన్లో కూడా హ్యాబిటెడ్ పర్పస్ కూడా రీజన్ కూడా ఉంది కాబట్టి ఇది ఎలిమినేషన్ చేయవచ్చు మనం ఈజీగా. బోత్ ఆర్ ఫ్రోజన్ కాంటినెంట్ కాదండి, ఆర్కిటిక్ ఫ్రోజన్ కాంటినెంట్ బట్ అంటార్టిక్ కాదు. సో ఇది కూడా మనం ఎలిమినేషన్ చేయవచ్చు. సో డేస్ అండ్ నైట్స్ ఆర్ నెవర్ మోర్ దెన్ 24 hours అనేది ఇది ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్ కాబట్టి ఇది కూడా మీరు ఈజీగా ఎలిమినేషన్ చేయవచ్చు. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ట్రూ అబౌట్ ద ఈక్వినాక్స్? సో ఈక్వినాక్స్ గురించి ఇవ్వడం జరిగింది ఈ క్వశ్చన్లో. ఆప్షన్ ఏ వర్టికల్ సన్ ఓవర్ ద ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్, ఆప్షన్ బి వర్టికల్ సన్ ఓవర్ ద ట్రోపిక్ ఆఫ్ క్యాప్రికన్, ఆప్షన్ సి వర్టికల్ సన్ ఓవర్ ద ఈక్వేటర్. సో ఆప్షన్ డి కంటిన్యూస్ డే ఇన్ ద పోలార్ రీజియన్. సో మీకు ఇందాకే చెప్పాను ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్ సంబంధించింది సన్ వర్టికల్ ఉంటే సమ్మర్ సోల్స్టైజ్ అని, అది కూడా జూన్ 21.
ఇక్కడ ఈక్వినాక్స్ ఇచ్చారు. సో ఈక్వినాక్స్ ఏంటంటే వర్టికల్ సన్ ఓవర్ ద ఈక్వేటర్. సో ఇందాక మీకు చెప్పాను కదా, ఇది ఈక్వేటరు, ఇదేమో ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్, ఇక్కడేమో సమ్మర్ సోల్స్టైస్. అయితే సన్ వర్టికల్గా ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్ ఉన్నప్పుడేమో సమ్మర్ సోల్స్టైస్. ఒకవేళ సన్ వర్టికల్గా ఈక్వినాక్స్ పైన ఈక్వేటర్ పైన కనుక ఉంటే అదేమో ఈక్వినాక్స్. ఇది చాలా ఇంపార్టెంట్. సో ఈ రెండు డిఫరెన్స్ మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మచ్ ఈజ్ ద మాస్ ఆఫ్ ద మూన్ వెన్ కంపేర్డ్ విత్ దట్ ఆఫ్ ద ఎర్త్? ఇదైతే మస్తు సార్లు బిట్ వచ్చింది. నేను చెప్పేది ఈ మ్యారథాన్ ప్రోగ్రాంలో అన్నీ ఇంపార్టెంట్ బిట్సే. సో మీరు ఒకవేళ కనుక ఏదైనా ఒక టాపిక్ కనుక దానికి సంబంధించిన క్వశ్చన్ వస్తే ఖచ్చితంగా మన మ్యారథాన్ ప్రోగ్రామ్ నుంచి బయటికి అయితే అస్సలు పోదు. ఎందుకంటే ఒక్క సబ్జెక్ట్లో మనం 1000 MCQ బిట్స్ సాల్వ్ చేస్తున్నాం కాబట్టి 100% మీరు ఈ మ్యారథాన్ ప్రోగ్రామ్ కనుక ఫాలో అయితే ఖచ్చితంగా మీరు ఆ టాపిక్ నుంచి ఏ క్వశ్చన్ ఇచ్చినా మీరు 100% సాల్వ్ చేస్తారు. అండ్ మీకు మార్కులు కూడా ఎక్కువగా రావడం జరుగుతుంది అండ్ జాబ్స్ కూడా ఖచ్చితంగా వస్తుంది. సో ఈ క్వశ్చన్ చూస్తే, హౌ మచ్ ఈస్ ద మాస్ ఆఫ్ ద మూన్ వెన్ కంపేర్డ్ విత్ దట్ ఆఫ్ ద ఎర్త్? సో ఎర్త్కి అండ్ మాస్ ఆఫ్ ద మూన్ సంబంధించి మనకు కంపేర్ చేసి అడిగారు కాబట్టి గుర్తుపెట్టుకోండి, 1/81. సో హౌ మచ్ ఈస్ ద మాస్ ఆఫ్ ద మూన్ వెన్ కంపేర్డ్ టు విత్ దట్ ఆఫ్ ద ఎర్త్ అంటే 1/81. సో ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, హౌ మచ్ ఆఫ్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద మూన్ ఈజ్ నెవర్ విజిబుల్ ఫ్రమ్ ద ఎర్త్? సో ఎర్త్ నుంచి మూను ఎంత సర్ఫేస్ అనేది కనిపించదు, అంటే ఎర్త్ నుంచి ఎంత సర్ఫేస్ అనేది మనకు, ఇది మూన్ అండి, ఇది ఎర్త్. హౌ మచ్ ఆఫ్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద మూన్ ఈజ్ నెవర్ విజిబుల్? సో మనకు కొంత పార్టే మనకు విజిబుల్ అంటే కనిపిస్తుంది, మిగతా పార్ట్ అనేది కనిపించదు కదా. అయితే ఎన్ని అంటే మిగతా పార్ట్ ఎంతవరకు కనిపించదు అనేది మనకు క్వశ్చన్. భూమిపై నుంచి చంద్రుడు అయితే 41%, 47%, 53%, 59%. సో ఇది కూడా ఇంపార్టెంట్ కాబట్టి ఎంత పర్సెంటేజ్ అంటే 41% మనకు కనిపించదు. సో 41% surface area of the moon is never visible from the earth. So option A. Next question, the average distance between the moon and the earth? Option A 3,84,000 kilometer. Option B 2,67,000 kilometer. Option C 5,40,000 kilometer. Option D 5,76,000 kilometer. సో యావరేజ్ డిస్టెన్స్ బిట్వీన్ మూన్ మరియు ఎర్త్. సో ఇందాకే మీకు చెప్పాను, అక్కడ ఏంటంటే మనం కిలోమీటర్గా నేర్చుకున్నాము. సో ఇది కూడా ఇంపార్టెంట్ బిట్. ఎంత అంటే 3,84,000 కిలోమీటర్ అండి ఎర్త్కి మూన్కి యావరేజ్ డిస్టెన్స్, ఇక్కడ యావరేజ్ డిస్టెన్స్. సో ఆప్షన్ ఏ. ఇది గుడ్. మీరు ఇలాంటివి చాలా వరకు జీకే టైప్ ఆఫ్ క్వశ్చన్ అడుగుతుంటారు. సో మనకు జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్ అంటే ఇది ఇలాంటి క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది ఎగ్జామినేషన్లో. నెక్స్ట్ క్వశ్చన్, ద యావరేజ్ డిస్టెన్స్ బిట్వీన్ సన్ అండ్ ఎర్త్? సో సన్కి ఎర్త్ మధ్యలో యావరేజ్ డిస్టెన్స్ 145 మిలియన్ కిలోమీటర్, 150 మిలియన్ కిలోమీటర్, 155 మిలియన్ కిలోమీటర్, 160 మిలియన్ కిలోమీటర్. సో ఎంత అంటే 150 మిలియన్ కిలోమీటర్ సన్కి మరియు ఎర్త్కి మధ్యలో డిస్టెన్స్, యావరేజ్ డిస్టెన్స్. నెక్స్ట్ క్వశ్చన్, గ్రీన్విచ్ మీన్ టైమ్ ఈజ్ IST అంటే 5.5 అవర్స్ అహెడా, 12 అవర్స్ అహెడా, 4.5 అవర్స్ బిహైండా, 5.6 అవర్స్ బిహైండా. సో గ్రీన్విచ్ మీన్ టైం ఏదైతే ఉందో, సో ఇది వరల్డ్ మ్యాప్ అండి, గుర్తుపెట్టుకోండి. ఇది ఇంటర్నేషనల్ స్టాండర్డ్ టైం IST. అయితే గ్రీన్విచ్ మీన్ టైం అంటే మీన్ టైం అనేది మనకు అడిగారు. అంటే
మీకు ఆల్రెడీ చెప్పాను, ఈస్టర్న్ కంట్రీస్ ఏదైతే ఉన్నాయో వెస్టర్న్ కంట్రీస్ కన్నా, అంటే ఎందుకంటే వెస్ట్ నుంచి భూమి అనేది ఈస్ట్కి రొటేట్ అవుతుంది కాబట్టి, సో 5.5 అవర్స్ అనేది ముందర ఉంటుందా, 12 అవర్స్ ముందర ఉంటుందా, లేకపోతే 4.5 అవర్స్ వెనక ఉంటుందా, లేకపోతే 5.5 అవర్స్ వెనక ఉంటుందని ఇచ్చారు మనకు. అంటే గ్రీన్విచ్ మీన్ టైమ్ ఈజ్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ టైం ఏదైతే ఉందో. అయితే ఎంతవరకు అంటే ఆప్షన్ డి అండి, 5.5 అవర్స్ బిహైండ్. సో గ్రీన్విచ్ మీన్ టైం అనేది ఇంటర్నేషనల్ స్టాండర్డ్ టైం కన్నా 5.5 అవర్స్ అనేది వెనుక అనేది ఉంటుంది, అంటే తక్కువ, బిహైండ్ కాబట్టి. సో ఆప్షన్ డి. ఇది డైరెక్ట్గా అడుగుతుంటారు చాలా వరకు. ఈవెన్ మనకు పోలీస్ డిపార్ట్మెంట్ ఎస్ఐ సంబంధించిన దాంట్లో ప్రీవియస్ క్వశ్చన్లో మెయిన్స్ ఎగ్జామినేషన్లో ఇది అడగడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద యూనిట్ ఆఫ్ మెజర్మెంట్ ఆఫ్ డిస్టెన్స్ బిట్వీన్ సెలెస్టియల్ బాడీస్? ఏ నాటికల్ మైల్, బి స్టాట్యూట్ మైల్, సి లైట్ ఇయర్, డి కిలోమీటర్. సో యూనిట్ మెజర్మెంట్ ఆఫ్ డిస్టెన్స్ బిట్వీన్ సెలెస్టియల్ బాడీస్. సో సెలెస్టియల్ బాడీస్ గనక మెజర్ చేయాలనుకుంటే ఏ విధంగా మెజర్ చేస్తారు అంటే నాటికల్ మైల్ త్రోనా, లేకపోతే స్టాట్యూట్ మైలా, లేకపోతే కిలోమీటర్నా, లేకపోతే లైట్ ఇయరా? సో ఇది కూడా ఇంపార్టెంట్, లైట్ ఇయరు. సో యూనిట్ ఆఫ్ మెజర్మెంట్ ఆఫ్ డిస్టెన్స్ బిట్వీన్ సెలెస్టియల్ బాడీ అంటే లైట్ ఇయర్, నాట్ కిలోమీటరు, నాటికల్ మైల్ కాదండి, లైట్ ఇయర్. సో ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద మూన్, ఆప్షన్ ఏ, the mass of an object is more but it weighs lesser. Option B, the mass and weight both remain unchanged. Option C, the mass is the same but the weight is lesser. Option D, the mass is more but the weight is lesser. మనకు అడిగింది ఏమిటి? ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద మూన్. సో సర్ఫేస్ ఆఫ్ ద మూన్ గురించి మనకు అడిగారు. అయితే మాస్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ మోర్ బట్ వెయిట్ అనేది లెసర్ ఇచ్చాడు. సో ఇది రాంగ్ అండి. మాస్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ అనేది లెస్ అండ్ బట్ ఇట్స్ వెయిట్ అనేది మోర్. సో ఇది రాంగ్. ఆప్షన్ బి ఏమి ఇచ్చారు? మాస్ అండ్ వెయిట్ బోత్ ఆర్ రిమైన్ అన్చేంజ్డ్. సో ఇది కూడా రాంగ్, ఇందాకే మీకు చెప్పాను. సో ద మాస్ ఈజ్ ద సేమ్ బట్ వెయిట్ అనేది లెసర్. సో ఇది ఆన్సర్, ఆప్షన్ సి అనేది కరెక్ట్. సో మాస్ ఈజ్ ద సేమ్, సర్ఫేస్ ఆఫ్ ద మూన్లో మాస్ అనేది సేము బట్ వెయిట్ అనేది లెసర్. సో వెయిట్ అనేది ఇది యూపీఎస్సీ క్వశ్చన్ కూడా రావడం జరిగింది. వెయిట్ అనేది లెసర్ అండి, బట్ మాస్ అనేది సేము. డి ఏమి ఇచ్చారు? మాస్ ఈజ్ మోర్ బట్ ద వెయిట్ ఈజ్ లెసర్. సో ఇది కూడా రాంగ్. సో ద మాస్ ఈజ్ ద సేమ్ బట్ ద వెయిట్ అనేది లెసర్ ఇన్, మొత్తానికి ఆన్సర్ ఏంటంటే ద మాస్ ఈజ్ ద సేమ్, బట్ ద వెయిట్ ఈజ్ లెసర్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ ద మూన్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బిట్. సో ఇది ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్, ద షార్టెస్ట్ రూట్ బిట్వీన్ two places is along the latitude, longitude, reverse direction of winds. సో ఇది ఎర్త్ అండి, ఎర్త్ సర్ఫేస్ అండి. అయితే షార్టెస్ట్ రూట్ బిట్వీన్ టూ ప్లేసెస్. ఇప్పుడు టూ ప్లేసెస్కి షార్టెస్ట్ రూట్ అనేది మనకి ఇచ్చారు. సో ది షార్టెస్ట్ రూట్ బిట్వీన్ టూ ప్లేసెస్ ఈజ్ అలాంగ్ ద, అంటే లాటిట్యూడ్నా, అంటే లాటిట్యూడ్ అంటే ఇక్కడ అంటే ఇది లాటిట్యూడ్స్ ఇవి. సో టూ ప్లేసెస్కి షార్టెస్ట్ రూట్ అనేది లాటిట్యూడ్ త్రోనా, లేకపోతే లాంగిట్యూడ్ అంటే ఇలా చెప్పాను కదా మీకు, ఇది లాంగిట్యూడ్, రివర్స్ త్రోనా, లేకపోతే డైరెక్షన్ ఆఫ్ విండ్స్ అని ఇచ్చారు. సో 4 ఆప్షన్లో ఇది కూడా చాలా 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 ఇంపార్టెంట్. అండ్ మనకు డైరెక్ట్గా దీనిపైన క్వశ్చన్ కూడా అడిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో షార్టెస్ట్ రూట్ బిట్వీన్ టూ ప్లేసెస్ ఇస్ అలాంగ్ ద అంటే లాంగిట్యూడ్. ఎందుకంటే షార్టెస్ట్ డిస్టెన్స్ బిట్వీన్ టూ ప్లేసెస్ ఆన్ ద ఎర్త్ సర్ఫేస్
Earth's surface is along the great circles. So longitude. So, this is kasanga. So, along the great circle, the property of a great circle is that a plane passed along it passes through the center of the earth and divide into two equal parts, or among the latitude only the equator is a great circle, while among latitude all them are great circle. Ante ఓన్లీ లాటిట్యూడ్, ఇది నేను చెప్తుంది లాటిట్యూడ్ అంటే ఓన్లీ ఈక్వేటర్ ఒకటే గ్రేట్ సర్కిల్ ఉంటుంది లాటిట్యూడ్లో. బట్ లాంగిట్యూడ్లో ఏంటంటే ప్రతి సర్కిల్, అంటే ఇప్పుడు ఇలా ఉందని చూడండి. సో ఈక్వేటర్లో ఏంటంటే ప్రతి సర్కిల్ గ్రేట్ సర్కిల్ ఉంటుంది. ఎందుకంటే సో ఇలా లాంగిట్యూడ్ అంటే ప్రతి ప్లేస్ అనేది గ్రేట్ సర్కిల్. అదే ఈక్వేటర్ అయితే లాటిట్యూడ్ అయితే ఒకటే ఉంటుందండి. సో లాటిట్యూడ్ అనేది ఓన్లీ ఈ ఈక్వేటర్ దగ్గర ఒకటే గ్రేట్ సర్కిల్ ఉంటుంది. బట్ ఇది లాంగిట్యూడ్. ఇది సో ఇది లాంగిట్యూడ్. సో లాంగిట్యూడ్ అంటే ప్రతి దగ్గర గ్రేట్ సర్కిల్ ఉంటుంది, బట్ లాంగిట్యూడ్లో ఒకటి ఉంటుంది. సో ఆప్షన్ బి అంటే షార్టెస్ట్ రూట్ బిట్వీన్ టూ ప్లేసెస్ అంటే, సో ఇక్కడ నుంచి ఇక్కడ షార్టెస్ట్ అంటే ఇదొకటి. సో ఇలా ఉంటాయి కాబట్టి టూ ప్లేసెస్ అలాంగ్ ద లాంగిట్యూడ్. సో ఆప్షన్ బి అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. Consider the following statement regarding asteroids. Option A. Statement 1. Asteroids are rocky debris of varying size orbiting the sun. Statement 2. Most of the asteroids are small, but some have diameter as large as 1000 km. Third one. The orbit of a asteroid lies between orbits of Jupiter and Saturn. మనకు అడిగింది ఏమిటి? కరెక్ట్. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆస్టిరాయిడ్స్ ఆర్ రాకీ డెబ్రిస్ ఆఫ్ వ్యారింగ్ సైజ్ ఆర్బిటింగ్ ద సన్. ఇది కరెక్ట్ అండి. అండ్ దే ఆర్ జనరల్లీ స్మాల్, బట్ సమ్ హ్యాస్ ద డయామీటర్ ఏంటంటే 1000 km దాకా ఉంటుందండి. ఇది కూడా కరెక్ట్. సో ఆస్టిరాయిడ్స్ ఆర్ మైనర్ ప్లానెట్. సో ఆస్టిరాయిడ్స్ ఆర్ మైనర్ ప్లానెట్స్. సో ఇది ఇంపార్టెంట్. whose orbits lie between Jupiter and Mars. ఇక్కడ సాటర్న్ ఇచ్చాడు, సాటర్న్ కాదు మార్స్. సో ద ఆర్బిట్స్ ఆఫ్ ఆస్టరాయిడ్ లైస్ బిట్వీన్ జూపిటర్ అండ్ మార్స్. మీకు ఆల్రెడీ ప్రీవియస్ క్లాస్లో కూడా మీకు చెప్పాను దీని గురించి డీటెయిల్స్గా. సో దీస్ ఆర్ సైడ్ టు బి ద ఫ్రాగ్మెంట్ ఆఫ్ ఎ లార్జ్ ప్లానెట్ డిస్టర్బ్టెడ్ లాంగ్ ఎగో. దేర్ నెంబర్ ఈజ్ ఎస్టిమేటెడ్ టు 30,000 pieces of rocky debris, out of which more than half are known. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్. ఎందుకంటే 3 ఎలిమినేషన్ చేస్తే ఆప్షన్ ఏ అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ విత్ రిఫరెన్స్ టు అవర్ సోలార్ సిస్టమ్? ఆప్షన్ ఏ. ద ఎర్త్ ఈస్ ద డెన్సెస్ట్ ఆఫ్ ఆల్ ద ప్లానెట్ in our solar system. Option B. The predominant element in the composition of earth is silicon. Option C. The sun contains 75% of the mass of the solar system. Option D. The diameter of the sun is 190 times that of the earth. సో మనం అడిగింది సోలార్ సిస్టమ్ సంబంధించి మనకు అడిగారు. సో అందులో ఆప్షన్ ఏమి ఇచ్చారంటే ఎర్త్ అనేది ఈజ్ ద డెన్సెస్ట్ ఆఫ్ ఆల్ ద ప్లానెట్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్. అంటే మిగతా ప్లానెట్ కంపేర్ చేస్తే ఎర్త్ అనేది డెన్సెస్ట్ ప్లానెట్ అని. అండ్ ఆప్షన్ బి ఏమి ఇచ్చారు? ప్రీడామినేట్ ఎలిమెంట్ ఇన్ ద కాంపోజిషన్ ఆఫ్ ఎర్త్ అనేది సిలికాన్. అంటే ఏ ఎలిమెంట్ అనేది ఎక్కువ ప్రీడామినేట్గా ఎర్త్ పైన ఉందంటే సిలికాన్ ఇచ్చారు. అండ్ ఆప్షన్ సి ఏమిటంటే సన్ కంటైన్ 75% ఆఫ్ ద మాస్ సోలార్ సిస్టమ్ అని ఇచ్చారు. ఆప్షన్ డి ఏమిటంటే డయామీటర్ ఆఫ్ ద సన్ అనేది 190 times దట్ ఆఫ్ ద ఎర్త్. అంటే ఎర్త్ తోటి అంటే సన్ యొక్క డయామీటర్ అనేది 190 times దట్ ఆఫ్ ద ఎర్త్. సో ఇది మనకు 4 ఆప్షన్ ఇచ్చారు అవర్ సోలార్ సిస్టమ్ సంబంధించింది. అయితే ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బిట్ అండ్ వన్ ఆఫ్ ద చాలా వరకు అడుగుతుంటారు ఇది కూడా. సో ఎర్త్ అనేది ఈజ్ ద డెన్సెస్ట్ ప్లానెట్ ఇన్ ద సోలార్ సిస్టమ్ అనేది కరెక్ట్ అండి. ఎందుకంటే ద డెన్సిటీ ఆఫ్ ఎర్త్ ఈస్ 5.513 grams
grams per centimeter cube. So this is an average of all the material on the planet. So option A అనేది కరెక్ట్. మనం అడిగింది కరెక్టే కదా, సో ఇదే కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, స్పెషల్ క్యారెక్టరిస్టిక్స్ అడిగారు అండ్ నేమ్ ఆఫ్ ప్లానెట్. సో స్మాలెస్ట్ ప్లానెట్ ఆఫ్ ద సోలార్ సిస్టము, లార్జెస్ట్ ప్లానెట్ ఆఫ్ ద సోలార్ సిస్టము, ప్లానెట్ సెకండ్ ఫ్రమ్ ద సన్ ఇన్ ద సోలార్ సిస్టము, ప్లానెట్ నియరెస్ట్ టు ద సన్. మెర్క్యూరీ, వీనస్, జూపిటర్, సాటర్న్ ప్లానెట్ గురించి ఇచ్చారు, సంబంధించిన స్పెషల్ క్యారెక్టరిస్టిక్స్. సో మీకు ఆల్రెడీ చెప్పాను నేను, స్మాలెస్ట్ ప్లానెట్ ఆఫ్ ద సోలార్ సిస్టమ్ అంటే ప్రీవియస్గా క్లాస్లో కూడా మీకు చెప్పాను దీనికి సంబంధించింది. అయితే మెర్క్యూరీ అని చెప్పాను, స్మాలెస్ట్ ప్లానెట్ ఆఫ్ ద సోలార్ సిస్టమ్. సో 73rd క్వశ్చన్ ఇది మనకు. సో మనం అడిగింది 1 ఇది. సో నెక్స్ట్ ఏముంది, లార్జెస్ట్ ప్లానెట్ ఆఫ్ ద సోలార్ సిస్టమ్ కూడా మీకు చెప్పడం జరిగింది జూపిటర్ అని. అండ్ నెక్స్ట్ ప్లానెట్, సో మనకు ఇది ఫస్ట్, ఇది 3 అయితే 1, 3 ఆప్షన్ డి అనేది కరెక్ట్. సో నెక్స్ట్ ఏముంది, ప్లానెట్ సెకండ్ ఫ్రమ్ ద సన్ ఇన్ ద సోలార్ సిస్టమ్ ఏమిటి, వీనస్. ప్లానెట్ నియరెస్ట్ టు ద సన్ ఏమిటంటే మెర్క్యూరీ. సో ఈ విధంగా మనకు క్వశ్చన్ అనేది అడగవచ్చు. సో మీకు ఆల్రెడీ చెప్పాను, మూవీ ఎంజే సన్. సో మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్, జూపిటర్, సాటర్న్, యురేనస్, నెప్ట్యూన్. సో సెకండ్ ఇక్కడ ప్లానెట్ సెకండ్ ఫ్రమ్ ద సన్ ఏముంది ఇక్కడ, వీనస్. సో వీనస్. సో ఆప్షన్ డి అనేది కరెక్ట్. సో ట్రిక్స్ అనేది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, చాలా వరకు కన్ఫ్యూజన్ అవుతాం మనం ఎగ్జామినేషన్లో. నెక్స్ట్ క్వశ్చన్, డైమండ్ రింగ్ ఈజ్ ఏ ఫినామినన్ అబ్జర్వ్డ్ ఎట్ ద స్టార్ట్ ఆఫ్ ఏ టోటల్ సోలార్ ఎక్లిప్స్. ఆప్షన్ బి, ఎట్ ద ఎండ్ ఆఫ్ ఏ టోటల్ సోలార్ ఎక్లిప్స్. ఆప్షన్ సి, ఓన్లీ అలాంగ్ ద peripheral region of the totality trial. Option D, only in the central region of the totality trial. So మనం అడిగింది డైమండ్ రింగ్ ఈజ్ ఏ ఫినామినన్ అబ్జర్వ్డ్. సో డైమండ్ రింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ది ఫినామినన్ విచ్ అక్కర్స్ అలాంగ్ ద పెరిఫెరల్ రీజన్ ఆఫ్ ద టోటాలిటీ tile. So as the last bits of sunlight pass through the valley on the moon's limb and the faint corona around the sun is just becoming visible, it looks like a ring with glittering diamonds on it. So option C. So diamond ring another is a phenomenon observed only along the peripheral region of the totality trial. Next question, the tail of a comet is directed away from the sun because. Option A, the comet rotates around the sun, the lighter mass of the comet is pushed away due to the centrifugal force alone. Option B, the comet rotates, the lighter mass of the comet is attracted by some stars situated in the direction of its tail. Option C, the radiation emitted by the sun exerts a radial pressure on the comet throwing its tail away from the sun. Option D, the tail of the comet always exits in the same orientation. Man adigindi tail of comet is directed away from the sun because endukani adigaru manaku. So reason emitante the comet rotates around the sun, light mass of the comet anedi push avutundi away due to centrifugal force valla. So option A anedi right answer of this question. సో ఇది కూడా మనకు అడుగుతుంటారు, వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్, అసెషన్ ఇచ్చారు, ద సేమ్ ఫేస్ ఆఫ్ ద మూన్ ఈజ్ ఆల్వేస్ ప్రజెంటెడ్ టు ద ఎర్త్. రీజన్ ఏమిటంటే మూన్ రొటేట్స్ అబౌట్ ఇట్ ఓన్ యాక్సిస్ ఇన్ ఏ డేస్ విచ్ ఈస్ అబౌట్ ద సేమ్ టైమ్ దట్ ఇట్ టేక్స్ టు ద ఆర్బిట్ ద ఎర్త్. సో అసెషన్ ఏమి ఇచ్చారంటే సేమ్ ఫేస్ ఆఫ్ మూన్ అనేది ఆల్వేస్ ప్రజెంటెడ్ టు ద ఎర్త్ అని ఇచ్చారు. దీని ఒక రీజన్ ఏమిటంటే మూన్ అనేది రొటేట్ అబౌట్ ఇట్స్ ఓన్ యాక్సిస్ ఇన్ డేస్ అండ్ ఈజ్ అబౌట్ ద సేమ్ టైమ్ ఏంటంటే దట్ ఇట్ టుక్
it takes to orbit the earth ఇచ్చారు. సో ఈ రెండు కరెక్ట్ అండి. సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్. ఎందుకంటే ద సేమ్ సైడ్ ఆఫ్ మూన్ ఈజ్ ఆల్వేస్ ఫేసెస్ ద ఎర్త్ బికాస్ మూన్ అనేది స్పిన్ అవుతుంటుందని, spins once on its axis in exactly the same amount of time that the moon revolves around the earth. So option A. Next question. Assessment ఇచ్చారు. A. Existence of human life on Venus is highly improbable. రీజన్ ఏమిటంటే వీనస్ హ్యాస్ ఎక్స్ట్రీమ్లీ హై లెవెల్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ ఆన్ ఇట్స్ అట్మాస్ఫియర్. సో ఇప్పుడు ఏ విధంగా అయితే ఎర్త్ పైన హ్యూమన్ లైఫ్స్ ఎగ్జిస్టెన్స్ ఏ విధంగా అయితే ఉందో వీనస్ పైన అనేది హైలీ ఇంప్రాబబుల్ అనేది ఇచ్చారు మనకు అసెసన్ అనేది. రీజన్ ఏమిటంటే వీనస్ పైన ఎక్స్ట్రీమ్లీ హై లెవెల్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ వల్ల ఉండడం వల్ల అక్కడ హ్యూమన్ లైఫ్ అనేది ఎగ్జిస్టెన్స్ అనేది ఇంప్రాబబుల్ అనేది ఇవ్వడం జరిగింది. సో రెండు కరెక్ట్ అంటే మీకు ఆల్రెడీ దీని గురించి చెప్పాను. ఎందుకంటే ఎగ్జిస్టెన్స్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ఆన్ వీనస్ ఈస్ హైలీ ఇంప్రాబబుల్ బికాస్ వీనస్ హ్యాస్ extremely high level of carbon dioxide in its atmosphere. So option A. The term G.GROUP-1 is referred to when Earth is at perihelion and Moon at perigee. Option B. The Earth is at aphelion and the Moon at apogee. Option C. The Moon and Sun are at right angle with reference to the Earth. Option D. The Moon, Sun, Earth lie along the straight line. ఇక్కడ ఏంటంటే ఎర్త్ పెరిహిలియన్ మీకు చెప్పాను, మూన్ ఎట్ పెరిజీ అని. సో పెరిహిలియన్ అపిహిలియన్ కూడా మీకు చెప్పాను డిఫరెన్స్ అనేది. ఇక్కడ ఏమి చేద్దాం, మూను మరియు సన్ రైట్ యాంగిల్. సో రైట్ యాంగిల్ చెప్పారు విత్ రిఫరెన్స్ టు ఎర్త్. మూను సన్ ఎర్త్ లైస్ స్ట్రైట్ లైన్ అంటే స్ట్రైట్ లైన్. సో ఈ 4 దాంట్లో G.GROUP-1 అంటే డి అండి. ఎందుకంటే మూను సన్ ఎర్త్ లైస్ ఇన్ ఏ అలాంగ్ ఏ స్ట్రైట్ లైన్. సో ఆప్షన్ డి. సో ఇది కూడా చాలా ఇంపార్టెంట్, తరచుగా ఆడుతుంటారు. ఎందుకంటే యాజ్ సీన్ ఫ్రమ్ ద ఎర్త్ సోలార్ ఎక్లిప్స్ is a type of eclipse that occurs when the moon passes between sun and earth. అంటే the moon fully or partially blocks the sun. This can happen only at new moon. When the sun and moon are in conjunction as seen from the earth in alignment referred to the G.GROUP-1. So in a total eclipse the disk of the sun is fully obscured by the moon in partial and annular eclipses. Only part of the sun is obscured. So option D. Next question. Assassin em icharante to orbit around sun the planet Mars takes lesser time than time taken by the earth. Reason em icharante the diameter of the planet Mars is less than that of the earth. So man adigindi assassin A. To orbit around the sun the planet Mars takes lesser time than time taken by the earth. Reason em icharante diameter of the planet Mars అనేది less than that of the earth. అంటే మాస్ యొక్క డయామీటర్ అనేది తక్కువ అని చెప్పారు కంపేర్డ్ టు ఎర్త్. సో అనేది రీజన్ ఇచ్చారు. సో ఏ అనేది ఫాల్స్ అండి, బట్ ఆర్ అనేది ట్రూ. ఎందుకంటే టు ఆర్బిట్ అరౌండ్ సన్ ద ప్లానెట్ మాస్ అనేది టేక్స్ లెస్సర్ టైం కాదండి, దెన్ టైం టేకెన్ బై ద ఎర్త్ అనేది. సో ఇది రాంగ్ ఏ అంటే అసెసన్ అనేది. బట్ ఆర్ ఈజ్ అ ట్రూ ఎందుకంటే డయామీటర్ ఆఫ్ ప్లానెట్ మాస్ అనేది లెస్ దెన్ దట్ ఆఫ్ ద ఎర్త్. సో ఇది కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్. సో ద డయామీటర్ ఆఫ్ ద ప్లానెట్ మాస్ ఈస్ లెస్ దెన్ దట్ ఆఫ్ ద ఎర్త్. మాస్ హ్యాస్ అప్రాక్సిమేట్లీ half of the diameter of earth. అంటే it is less dense than earth, having about 15% of earth volume and 11% of mass. Its diameter is 6779 kilometer. అంటే it takes more time than earth to orbit around the sun. So option D. Next question. The twinkling of a star is due to.
Option A, the variation in the intensity of light emitted by it with time. Option B, the variation in the composition of the star with time. Option C, the transit of other celestial object across the line of sight. Option D, the atmospheric refraction of star light. సో మనం అడిగింది ఏమంటే ట్వింక్లింగ్ ఆఫ్ స్టార్ డ్యూ టు దేనివల్ల అని అడిగారు మనకు. అయితే ట్వింక్లింగ్ ఆఫ్ స్టార్ ఇస్ డ్యూ టు అట్మాస్ఫియరిక్ రిఫ్రాక్షన్ ఆఫ్ స్టార్ అంటే ఆప్షన్ డి, అట్మాస్ఫియరిక్ రిఫ్రాక్షన్ ఆఫ్ స్టార్ లైట్. ఇది కూడా చాలా వరకు అడుగుతుంటారు. స్టార్స్ ట్వింకిల్ బికాస్ ఆఫ్ టర్బులెన్స్ in the atmosphere of the earth. As the atmosphere churns, the light from the star is refracted in different direction. అంటే this causes stars image to change slightly in brightness and position. So twinkle, this is one of the reason the Hubble telescope, ఇది చాలా ఇంపార్టెంట్. Hubble telescope is so successful in space. There is no atmosphere to make the stars twinkle along a much better image to be obtained. So option D అనేది రైట్ ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్. సో మనం ఇంతవరకు ఈ క్లాస్లో 40 బిట్స్ సాల్వ్ చేయడం జరిగింది అండ్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇవి తరచుగా మనకు ఏ ఎగ్జామినేషన్ అయినా అడుగుతుంటారు కాబట్టి చాలా ఇంపార్టెంట్. అయితే ఈ మ్యారథాన్ ప్రోగ్రామ్ ఏంటంటే ప్రతి సబ్జెక్ట్ పైన టాపిక్ రూపంతో మనం ఖచ్చితంగా అన్ని విధంగా క్వశ్చన్స్ అనేవి సాల్వ్ చేయబోతున్నాం. అండ్ అంటే వరల్డ్ జాగ్రఫీ, ఇండియన్ జాగ్రఫీ, ఫిజికల్ జాగ్రఫీ, ఇలా ప్రతి టాపిక్ పైన మనం క్వశ్చన్ చేస్తున్నాం. దగ్గర ఒక జాగ్రఫీ పైన మనం ఒక 1000 MCQ బిట్స్ అనేది సాల్వ్ చేస్తున్నాం. సో అలా పాలిటీలో కూడా మనం 1000 MCQ బిట్స్ సాల్వ్ చేస్తున్నాం. అండ్ అలాగే హిస్టరీ సంబంధించిన కూడా మనం దగ్గర ఏన్సెంట్, మిడివల్, మోడర్న్, ఆర్ట్స్ అండ్ కల్చరు దగ్గర 2000 బిట్స్ సాల్వ్ చేయబోతున్నాము. అండ్ తెలంగాణ మూమెంట్, తెలంగాణ హిస్టరీ, తెలంగాణ జోగ్రఫీ, తెలంగాణ ఎకనామీ, తెలంగాణ సొసైటీ, ఇండియన్ సొసైటీ, తెలంగాణ స్కీమ్స్, తెలంగాణ ఏదైతే కొన్ని ఇంపార్టెంట్ కొన్ని కరెంట్ అఫైర్ కూడా, దాంతోపాటు ఇండియన్ స్కీమ్స్ కూడా అంటే సెంట్రల్ స్కీమ్స్ కూడా మనం అన్ని టాపిక్ పైన అన్ని సబ్జెక్ట్స్ పైన మనం క్వశ్చన్స్ అనేది సాల్వ్ చేస్తున్నాము ఈ మ్యారథాన్ ప్రోగ్రాంలో. ఎవరైతే మీ ఫ్రెండ్స్ తెలియని వాళ్ళకు షేర్ చేయండి ఈ మ్యారథాన్ ప్రోగ్రామ్ అనేది. అండ్ కరెక్ట్గా ఎగ్జామ్ ఏ విధంగా ఇస్తున్నారో అంటే ఏ విధంగా అయితే మోడల్ పేపర్ క్వశ్చన్స్ ఏ విధంగా ఇస్తున్నారో అదే విధంగా మనం ఇక్కడ క్వశ్చన్స్ రూపంలో సాల్వ్ చేస్తున్నాం కాబట్టి మీకు ఇదంతా హెల్ప్ఫుల్ అవుతుంది ఖచ్చితంగా. అండ్ అందరికీ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ ప్రోగ్రామ్.